చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది. నా హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారు 15 సంవత్సరాలు శ్రీధర్ అన్నతోటి కలిసి ప్రయాణించడం వల్లే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. దానికి కారణం శ్రీధర్ అన్న గారే. ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో ఆ రోజు నాకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి ఏదైతే ఆ ఎలక్షన్ టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని శ్రీధర్ రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది. గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధర్ అన్న గారు ఇవ్వడం జరిగింది. నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధర్ అన్న గారు. అంతేకాకుండా మాలాంటి ఎంతోమందికి, అదేవిధంగా శ్రీధర్ అన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధర్ అన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని, ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేస్తున్నాను. నాకైతే రాజకీయంలోకి రావడానికి వచ్చిన కొత్తల్లో మీరందరూ కూడా నన్ను చూసుంటారు. నేను ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా ఎవరైనా చూసినా కానీ మాట్లాడినా కానీ ఎంత భయపడేదని. నాకు ఈ రాజకీయాన్ని, ఈ ధైర్యాన్ని నింపిన నాయకుడు మాత్రం శ్రీధర్ అన్న గారు మాత్రమే. మీరు చూసుకుంటే మేము శ్రీధర్ అన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారో మేము కూడా శ్రీధర్ అన్నతోటే వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇది నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా చూస్తుంటారు. ఆ రోజు నేను శ్రీధర్ అన్న పక్కన కూర్చొని శ్రీధర్ అన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేయాలి, చేస్తాను, అది కూడా బాధతో కాదు సంతోషంగా అని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్ళు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిడులు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే, శ్రీధర్ అన్నని కానీ గిరిధర్ అన్నని కానీ మీరు ఎక్కడొకటి తిట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పారు. కానీ మేము మాత్రం వాళ్ళందరికీ చెప్పింది ఒకటే, శ్రీధర్ అన్నని కానీ వారి సోదరుడిని కానీ మేము తిట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు, మీరు అవి మాకు చెప్ప అవసరం లేదన్నారు. వాళ్ళు అప్పటికి కూడా వదలకుండా మాకు ఒకటే చెప్పారు, ఎవరైనా తిట్టి ఉంటారు కదా శ్రీధర్ అన్నని కానీ వారి సోదరుడిని కానీ, వాటిల్ని లింక్ మాకు పెట్టి మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాలని కూడా వాళ్ళు మాకు ఒత్తిడి చేశారు. మాకు శ్రీధర్ అన్న మీద ఉన్నటువంటి అభిమానం మేము ఎప్పుడు ఆ పని చేయడానికి మేము ఎప్పుడు ఆలోచించలేదు. శ్రీధర్ అన్నను తిట్టడానికి కానీ ఆయన గురించి చెడ్డగా అనుకోవడానికి కూడా మేము ఎప్పుడు ఆలోచన చేయలేదని మీ అందరికి కూడా తెలియజేసినాను. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఎక్కడైనా గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఎక్కడైనా మాట్లాడినా కూడా శ్రీధర్ అన్న గురించి ఒక పల్లెత్తి మాట్లాడే పరిస్థితి మాది కాదు. మళ్ళీ ఇప్పుడు శ్రీధర్ అన్నని రూరల్ ప్రజలందరూ కూడా ఘన విజయాన్ని అందించినందుకు ఆనందపడి సంతోషపడే వాళ్ళలో మేము ముందుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.
ఇప్పుడు మేము ఒకటే శ్రీధరన్ కానీ కోరుకునేది, మేము చేసినటువంటి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి శ్రీధరన్ కానీ మమ్మల్ని మళ్ళీ మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది అనేది. మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మేము శ్రీధరన్ని మనస్ఫూర్తిగా ఈ పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధరన్న కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు. వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్ని బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు. మేము ఒకటే కోరుకున్నాం, శ్రీధరన్నను కానీ గిరిధరన్నను కానీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చేసినటువంటి తప్పుని మన్నించి వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఇదే ఛాంబర్లో వచ్చి కూర్చొని మీరు 10 రోజుల్లో 10 రోజుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే శ్రీధర్ రెడ్డి గారిని వదిలి మీరు రాకపోతే మీ పదవి 10 రోజుల్లో పోతుంది. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ చర్యలు చాలా దుర్మార్గంగా ఉంటాయి. ఈ ప్రభుత్వం గురించి మీకు తెలుసు కదా అని ఇదే ఛాంబర్లో మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఒకటే చెప్పాం, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ అవకాశం, ఈ స్థానం కల్పించింది మా ఆరాధ్య నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. వారి వెంటే మేము నడుస్తాం. వారితో మాకు కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు, 15 సంవత్సరాలుగా నాకు వారితో కానీ వారి కుటుంబంతో కానీ ఉన్నటువంటి, వారు మమ్మల్ని చూసుకున్నటువంటి పరిస్థితితో ఆ రోజు మీరేం చేసినా, మీరు మా పదవి తీసేయండి అని చెప్పడం జరిగింది. ఒకానొక సందర్భంలో మీరు మా పదవి తీసేయాల్సి వస్తే మీకు అది ఏదైనా టైం తీసుకొని ఇబ్బందికర పరిస్థితి ఉంటే శ్రీధరన్న చేత మాకు ఒక్క మాట చెప్పించండి. మేయర్ పదవికి శ్రీధరన్న మీరు రాజీనామా చేయండి అని చెప్పిన మరుక్షణం మీకు రాజీనామా చేస్తానని వారికి, మమ్మల్ని బెదిరించినటువంటి వారికి చెప్పడం కూడా జరిగింది. తరువాత అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. 1 కాదు 2 కాదు. కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారిని అవమానించాలి, కేవలం ఉద్దేశపూర్వకంగా ఎన్ని జరిగాయో దానికి మా పత్రికా విలేకరులు, ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా వెనుకడుగేలా, అది ఇంకా ప్రతిరోజు కూడా మితిమీరినటువంటి పరిస్థితి. తరువాత జరిగిన పరిణామాలు చాలామందికి తెలియదు. ఎన్నో ఒత్తిళ్ళు, ప్రతిరోజు కూడా ఒత్తిళ్ళు, ఫోన్లు. అటువంటి పరిస్థితుల్లో దాదాపు 7-8 నెలలు కూడా శ్రీధరన్నతోనే మేము ప్రయాణం చేయడం జరిగింది. అన్ని కష్టాలు కూడా భరించాం. ఆ సందర్భంలో శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ప్రతిరోజు కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిన పరిస్థితి. మేము మా శక్తికి మించి భరించలేని విధంగా అధికార పార్టీ ఆ రోజు
మా మీద ఒత్తిళ్లు తీసుకొని రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఇంకా తప్పక మేము శ్రీధరన్నను వదిలి వెళ్ళాల్సినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంకా తప్పలేదు అని మేము మారేటువంటి క్రమంలో అప్పటి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, వారు అప్పటికే అనేక సందర్భాల్లో మాకు ఫోన్ చేసి, అనేక సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు ఫోన్ చేసి మమ్మల్ని ఒత్తిడి చేసినటువంటి సందర్భాలు. సరే, ఎట్టకేలకు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. శ్రీధరన్నను వదిలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేము అప్పుడు ఆలోచన చేసింది కూడా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి అనే పేరుంది, మమ్మల్ని శ్రీధరన్న ఏ విధంగా ఆదరించాడో అదేవిధంగా ఆదరిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా చేశాం, వెళ్ళడం జరిగింది. అయితే మేము అక్కడికి వెళ్ళినటువంటి కొద్ది రోజులకే, అతి కొద్ది రోజులకే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారుకి ఉన్నటువంటి పెద్ద మనిషి అనే పేరు